హాయ్ అందరికీ. ఈరోజు ఇంకా మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ బోనాలండి. ఇంక ఇక్కడైతే మేము హైదరాబాద్లో బోనాలు లాస్ట్ కదా, సండే రోజు మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా పిల్లలు లేసేసరికి సండే కదా లేట్ అయిపోయింది. అందుకే ఇంకా మార్నింగ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉందండి. అందుకే ఇక్కడ టైం అయితే 3:30 అలా అవుతుంది. ఇంకోటి వెదర్ కూడా చాలా బాగుంది. వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ ఏం రాలే. మాకు మేముండే ఇంటికి దగ్గరలోనే బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ లాస్ట్ ఇయర్కి మేము బోనాలు అంటే ఈ టైంలోనే వచ్చాము. సో కొత్త ఏరియా, ఇంకా రూమ్ అంతా షిఫ్టింగ్, అలా అలా టెన్షన్లో నుండి ఎక్కువ చూడలేదు. దగ్గర ఒక్కసారి అలా వెళ్ళి విజిట్ చేసి వచ్చాము. బట్ ఇది ఇంకా హైదరాబాద్లో సెకండ్ బోనాలు కాబట్టి యాక్చువల్లీ మాకు శ్రావణ మాస బోనాలు ఉంటాయి అంటే విలేజ్లో. హైదరాబాద్లో మాత్రమే ఆషాఢ బోనాలు ఉంటాయి కదా, అలా ఇంకా మొత్తానికి మాకు ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వచ్చేసాము. నా బోనం ఇవన్నీ అయితే ఇంకా మా మమ్మీనే చేస్తారు, ఊర్లో చేస్తారు, నాకు ఏటి తెలియదు. కాకపోతే నాకు మా ఇంట్లో పనిచేసే అంటే ఆంటీ చెప్పారు, ఒక చిన్న చెంబులో వాటర్ వేసేసి ఇలా వేపాకులు ఆమెనే తీసుకొని వచ్చి ఇచ్చారండి. వేపాకులు కూడా ఇలా చెయ్యమ్మా, అమ్మకి ఎంత చేసినా బోనం తీసినట్టే మంచిగా ఉంటుందని తనే దగ్గరుండి అన్నీ చేయించారన్నట్టు. వేపాకులు చెట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇదంతా. సో ఇంకా నేను మార్నింగ్ ఇంట్లోనే దీపం పెట్టేసుకొని ఇంకా అందులో వాటర్ పెట్టి ఇంకా ప్రసాదం అలా పెట్టేసి ఇంట్లోంచి ఈవినింగ్ టైంలో చిన్న చెంబులో వాటర్ తీసుకొని వచ్చాను. ఇంకా అమ్మవారికి ఇలా వాటర్ అలా ఇలా దారలాగా వేసి అందులో వేపాకులు కూడా అక్కనే వేసేసాను. ఇంకా అక్కనే దీపము హారతి అన్నీ చేసుకున్నాను. ఎంత బాగా డెకరేషన్ చేశారంటే చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకా మేము ఇక్కడికి ఈవినింగ్ మా హస్బెండ్, మా పిల్లలు, అలాగే మా ఫ్రెండ్ కూడా వస్తున్నారు. వాళ్ళ దిక్కనే దగ్గరనే. ఈలోపు మేము వచ్చేసాము, తను కూడా ఉంది. ఇంకా మంచిగా అయింది దర్శనం అయితే, చాలా బాగా అయింది. ఏమైపోయిందంటే మేము ఇక్కడ దర్శనం చేసుకున్నంతసేపు మా హస్బెండ్ ఏమీ అనలేదు. సడన్గా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి కోడిని తీసుకొని వచ్చారు. బేసిక్గా మా హస్బెండ్ అంటే పూజలు అలా నేనే ఎక్కువ చేసుకుంటాను. ఎప్పుడన్నా కూర్చో అంటేనే సరిగా కూర్చోరు, ఏదో నా బలవంతంతో అలా మొక్కుకుంటారు. అలాంటిది తనకేమనిపించిందో బయట వాళ్ళని కనుక్కున్నారంట. అంటే అక్కడ కట్ చేస్తురు, కోడి మేక అవన్నీ కట్ చేస్తురు. అది చూశాను నేను. కానీ ఇంత పెద్ద షాక్ ఇస్తారని నేను అనుకోలేదు. మా అసలు ఆలోచన కూడా లేదు. అలాంటిది సడన్గా వెళ్ళి నాటుకోడి అలా తీసుకొని వచ్చి అమ్మవారికి దగ్గర మొక్కుకొని తనే కట్ చేయించారు. అబ్బో అనుకున్నాను, ఇంత పెద్ద మార్పు అనిపించింది. అంటే తనకి ఎక్కువ ఇలా ఇంట్రెస్ట్ ఉండదు, బట్ నేనే చెప్తుంటాను అప్పుడప్పుడు మనము అన్నీ అంటే దేవుళ్ళని ఖచ్చితంగా నమ్మాలి, ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది అది అని. ఇంకా ఈరోజైతే అంత పెద్ద షాక్ ఇచ్చి చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇంకా మళ్ళీ కట్ చేయించుకొని పీసెస్గా ఇంటికి వెళ్తాను. పిల్లలు అంటే మా పెద్దోడు, మా హస్బెండ్ వెళ్ళారు. ఇలా మా ఫ్రెండ్ వచ్చిరాన్న కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించాను. అబ్బాయి ఇదైతే ఏంటి వారాహి అమ్మవారి టెంపుల్ అండి. అంటే అవతారాలు ఉంటాయి కదా అమ్మవారి, అలా ఎంత బాగుందో నాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాను. ఇంకా తనతో పాటే మళ్ళీ ఇక్కడ ఇంకా రేణుకెళ్ళమ్మ తల్లి, రేణుకెళ్ళమ్మ తల్లి ఇంకొక టెంపుల్ చూపించారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా మంచిగా మొక్కుకొని అన్నీ అంటే దగ్గరలో ఉన్న మాకు మెహదీపట్నము, మేము ఉండే ఏరియా గుడిమల్కాపూర్ ఏరియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసాము ఆ రోజు. ఇంకా మళ్ళీ ఇంకొక ప్లాన్ ఉండే యాక్చువల్లీ, కానీ మా హస్బెండ్ సడన్గా ఇలా కోడిని కట్ చేయించడం ఇలా చేశారు. ఇంకా తను ఎలాగో మా ఫ్రెండ్ తను కూడా ఉంది కదా, తను కూడా డిన్నర్కి ఇన్వైట్ చేసాము. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా అలా వంట చేసుకున్నాము. ఈవెన్ మా హస్బెండ్ కూడా తను బాగా కలిసిపోతుంది అన్నయ్య అని మా హస్బెండ్ని. సో ముగ్గురం కలిసి మళ్ళీ మంచిగా చాటింగ్ వేసుకుంటూ వంట చేసుకున్నాము. సో మళ్ళీ ఇదంతా క్లియర్గా వీడియో ఏం తీయలే ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ మళ్ళీ వీడియో తీస్తే కాన్సన్ట్రేషన్ అంతా ఇదైపోతుంది, మళ్ళీ త్వరగా పిల్లలకు ఆకలి అవుతుంది అనేసి ఇంకా మొత్తం తినడమైంది. వంట చేసాం, తిన్నాం. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నైట్ 10:30 అయింది. పిల్లలైతే ఇంకా ఇప్పుడిప్పుడే పడుకుంటున్నారు. ఫుల్ హ్యాపీగా అయిపోయింది. ఈ బోనాలు అయితే చాలా మంచిగా అయిపోయింది, నాకు బాగా అనిపించింది. కాకపోతే కొన్ని మేము ఇంకా కూడా కొన్ని ప్లాన్స్ చేసుకున్నాము. మేబీ నెక్స్ట్ డే అలా వెళ్తే ఒకవేళ వీడియో తీసి షేర్ చేసుకుంటాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోనాలు. కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.